హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏంటి షాపింగ్ టైమ్ ఇన్ చెన్నై. షాపింగ్ కోసం చెన్నైకి వెళ్లారా అని చూస్తున్నారా? లేదండి. మేమే చెన్నైకి ఫంక్షన్ కోసం వచ్చాము. ఇంకా ఫంక్షన్ కోసం వచ్చాం కదా! టైం ఉందని చెప్పేసి షాపింగ్ చేద్దామని వచ్చేసామనమాట. ఇంతకీ ఏంటి ఫంక్షన్? ఎందుకు వెళ్లారు? ఎక్కడ షాపింగ్ అంటే మా రిలేషన్స్‌ది ఫంక్షన్ ఉన్నిందండి. హాఫ్ సారీ సెరమనీ. సో, ఇంకా ఆ ఫంక్షన్ ఫినిష్ చేసేసుకొని మాకు ఇంకా ఇవాళ నైట్‌కి మళ్ళీ రిటర్న్ జర్నీ అనమాట. సో, అందుకనేసి ఇంకా డే మొత్తం టైం ఉంది కదా అని చెప్పేసి ఇట్లా షాపింగ్‌కయితే వచ్చాము. ఎక్కడ షాపింగ్ అంటే టీ నగర్ శరవణ స్టోర్స్ అండి. మాకు చెన్నైలో రిలేషన్ చాలామందే ఉన్నారు. ఇంకా వెళ్తే ఒక్క రోజులో రిటర్న్ అవ్వలేం కాబట్టి, ఇంకా ఎందుకులే అని చెప్పేసి వెళ్ళకుండా ఇట్లా షాపింగ్ అయితే చేసుకున్నామనమాట. ఫంక్షన్ అయిపోయాక ఇదెక్కడంటే టీ నగర్‌లో ఉండే శరవణ స్టోర్స్ అండి. ఇక్కడ అన్నీ దగ్గర దగ్గరగానే చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఒక్కో దగ్గర ఒక్కొక్కటనమాట. ఒక్కో దగ్గర ఏంటంటే క్లాత్స్, ఒక దగ్గర ఏంటంటే జ్యువెలరీ అట్లాగా, ఒక దగ్గర హోమ్ నీడ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అయితే అన్నీ దగ్గర దగ్గరగానే ఉన్నాయి. మేమైతే ఎప్పుడు చెన్నైకొచ్చినా శరవణ స్టోర్స్ అయితే కంపల్సరీ విజిట్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ షాపింగ్ చేయడం మాకు కూడా ఇష్టం అనమాట. సో, అందుకని జెప్పేసి ఇంకా చిన్న చిన్నవైతే త్వరగా విజిట్ చేసేసుకొని ఇంకా తొందరగానే చూసుకునేసాము. తర్వాత మేము మెయిన్ ఏంటంటే ఆహ్, హ్మ్. ఇక్కడ పెద్ద షాపింగ్ ఉందనమాట శరవణ స్టోర్స్. అక్కడ అన్నీ ఉంటాయి. చాలా ఫ్లోర్స్ ఉంటుంది. సో, అది చూద్దామని చెప్పేసి మెయిన్ అనమాట మేము. ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి చిన్న చిన్నవైతే త్వరగా దగ్గర దగ్గరే కాబట్టి త్వరగా విజిట్ చేసేసామనమాట. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా. ఇంకా అలా చూసేసరికి మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే 11కి స్టార్ట్ అయ్యాము. ఇంక ఇక్కడికొచ్చేటప్పటికి బాగా 12 అయిపోయింది. ఎండలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాస్త చల్లబడదామని చెప్పేసి అక్కడే టెంకాయ నీళ్ళు తాగేసామనమాట. తాగేసి కాస్త కొంచెం రిలాక్స్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. ఇంకైతే మేము ఇక్కడ మెయిన్ శరవణ స్టోర్స్‌కైతే వచ్చేసాము. ఇదేననమాట మెయిన్‌ది. ఇక్కడేంటంటే ప్రతి ఒక్క ఐటెమ్ దొరుకుతుందనమాట. అన్నీ ఇంకా హోమ్ నీడ్స్ కానీ, ఫర్నిచర్ మొత్తం అన్నీ దొరుకుతాయన్నమాట. సో, ఇక్కడ ఏ ఇంక ఇక్కడికైతే మేము రీచ్ అయిపోయేసాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఇట్లా అంతా ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్‌లో అయితే ఇంకంతా ఫుట్‌వేర్ అనమాట. స్లిప్పర్స్, షూస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా అసలు ఒక్కటి చూసినట్టు ఒక్కటి లేకుండా అన్ని మోడల్స్, అన్ని బ్రాండ్స్, అన్ని మోడల్స్ చాలా బాగున్నాయండి. ఆహ్, మేమైతే ఈ ఈ ఏం కావాలనుకున్నామో అక్కడ మాత్రం కొంచెం టైం తీసుకొని షాపింగ్ చేసాము. ఇక్కడంతా ఫాస్ట్‌గా అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయామనమాట. స్లిప్పర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో చిన్న పిల్లలకైతే, కిడ్స్‌కైతే అస్సలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇదొచ్చేసి ఇంకో ఫ్లోర్ అనమాట. ఇక్కడేంటంటే ఇట్లా ప్లాస్టిక్ ఐటెమ్సు ఇవన్నీ బకెట్స్, ఇంకా వాల్ డెకరేషన్సు ఇవన్నీ కూడా అంతా ప్లాస్టిక్ ఐటెమ్ అనమాట. ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి. అసలు ఒక్కొక్క దానికి ఒక్క దాంట్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగున్నాయి. పెట్టుకోవడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి, వాల్స్ పైన, టేబుల్స్ పైన పెట్టుకోవడానికి, వాకిలికి వేసుకునే గార్లాండ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయన్నమాట. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఎక్కువగా ఏం లేవు. చాలా రీజనబుల్‌గానే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్‌లో అయితే ఇలా అంతా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఫ్లాస్క్స్, హ్మ్, ఇంకా జార్స్, జాడీసు, పింగాణీ ఐటెమ్సు ఇవన్నీ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడంతా కూడా మేము ఎక్కువ ఏం టైం వేస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ మేము ఎక్కువ ఏం తీసుకోలేదు కాబట్టి. సో, ఊరికే అలా రౌండ్ ఏసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నమాట. గిఫ్ట్ ఐటెమ్స్. సో, ఇవి కూడా అన్ని టైప్స్ ఆఫ్ గిఫ్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇంకా పోతే ఇవన్నీ స్టీల్ ఐటెమ్స్ అన్నమాట ఇంకో ఫ్లోర్‌లో. ఇంట్లో వాడుకునే అన్ని రకాల స్టీల్ సామాను, స్టీల్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. మేము ఇక్కడ కూడా ఏమి ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. ఊరికే అలా రౌండ్ ఏసుకొని వెళ్ళిపోయామన్నమాట. మేమంటే ఇప్పుడు పైనుంచి ఇట్లా ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటూ వస్తున్నామన్నమాట. సో, ఇంక పోతే మెయిన్ అన్నమాట. మనం ఎక్కువగా టైం తీసుకునే ఫ్లోర్ వచ్చేసింది. అదేనండి జ్యువెలరీ.
ఇంక ఇక్కడే కదా! అబ్బో! డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే, ఇంకా కిడ్స్‌కైతే హెయిర్ బ్యాండ్స్ అన్నీ చాలా అస్సలు చాలా మోడల్సే ఉన్నాయి. ఇవి లబ్బర్ టైప్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ అండి. సో, ఇంకా ఇక్కడ కొంచెం మాకు కొంచెం టైమే పట్టింది. ఎందుకంటే చూసి ఎక్కువ షాపింగ్ మేము ఈ జోన్‌లోనే చేసామనమాట. సో, ఇక్కడ మాకు టైం చాలా ఎక్కువే పట్టింది. సో, ఇవన్నీ నెక్ చైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి అసలకి. బీడ్స్, స్టోన్స్ డిఫరెంట్ డిఫరెంట్‌గా చాలా బాగున్నాయి. ఇంకా కిడ్స్‌కైతే చాలా స్పెషల్‌గా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అవన్నీ. ఇంకా చూసేసుకున్నాము. బిల్లింగ్ కౌంటర్‌కైతే వచ్చేసాము. బిల్లింగ్ కౌంటర్‌లో కూడా జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు. సో, బిల్ వేసుకున్నాక మనమేం ప్యాకింగ్ కవర్ సీల్ కూడా వేపించుకోవాలండి. లేదంటే నెక్స్ట్ ఫ్లోర్‌లోకి ప్యాకింగ్ సీల్ ఉంటేనే పంపిస్తున్నారు. సో, ఇంకా ఫైనల్‌గా అయితే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్‌లో ఒకసారి క్లాత్స్ అయితే చూసేసాము. ఇంకా మేము కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము. సో, షాపింగ్ అయితే ఫినిష్ అయింది. ఇంకా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.